వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ పార్టీని విలీనం చేస్తామని సంచలన ప్రకటన. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం ఎక్కడుందని ప్రశ్న. మల్కాజిగిరిలో ఘనంగా సురక్షా దివాస్. ఐఎన్ నగర్ కమ్యూనిటీ హాల్లో పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ శుభ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. తాజా రాజకీయ పరిణామాలపై స్థానిక కాంగ్రెస్ నాయకులతో చర్చ. డీటెయిల్స్ చూసే తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పార్టీతోనైనా పొత్తుకు రెడీ అని తెలిపారు. అవసరమైతే తమ పార్టీని విలీనం చేస్తామని సంచలన ప్రకటన చేశారు. సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ జనసమితి ప్లీనరీ సమావేశాల్లో కోదండరాం మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజల కోసం ఏ నిర్ణయానికైనా తాము వెనుకాడబోమని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోదండరాం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమవుతున్నాయి. తెలంగాణ జనసమితి పార్టీ 3వ ప్లీనరీ మధ్యన కోవిడ్ కారణంగా ఒక 2 ప్లీనరీలు జరగలేదు. ఈ ప్లీనరీ చాలా కీలక సమయంలో జరుగుతున్నాయి. ఒకవైపు ఎన్నికలు రాబోతున్నాయి, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను తుంగలో తొక్కి తెలంగాణ పేరును కూడా వదులుకొని అధికార పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారినటువంటి సందర్భం. ఉద్యమ ఆకాంక్షలన్నింటినీ పక్క నీళ్లు వదిలి వాటికి ఇవాళ కేవలము తమ యొక్క తక్షణ ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే 9 ఏళ్ళు పరిపాలన చేసి తెలంగాణను విధ్వంసం చేసిన సందర్భం. ఈ సందర్భంలో చాలా కీలకమైన విషయాలపై తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇవాళ విద్యా వైద్యం దక్కలేదని, ఉపాధి కల్పన కానే లేదని, చిన్న సన్న రైతులు, కౌలు రైతులకు ఇవాళ ఎదురవుతున్న ఇబ్బందులు, మార్కెట్లలో దోపిడీ, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారం దొరకకపోవటం, పోడు రైతులకు పట్టాలు ఇవ్వకపోవటం, ఇట్లాంటి అనేక సమస్యలపైన ఇవాళ బాధపడుతున్నారు రైతులు. కార్మికులకైతే 9 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కనీస వేతనాల సవరణ జరగలేదు. గ్రామ పంచాయతీ వ్యవస్థకు తూట్లు పొడిచి నిధులు విధులను నిరాకరించి మొత్తంగానే సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, తెలంగాణ పరిరక్షణ కోసం సంఘటితంగా నడవవలసిన అవసరం ఉంది. తెలంగాణకు తండ్రిలా ఉన్న కేసీఆర్ అమరవీరుల కుటుంబాలకు తండ్రి ఎందుకు కాలేకపోతున్నాడని తెలంగాణ మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి కలెక్టరేటులో అమరవీరుల కుటుంబాలు కన్నీరు పెట్టాయి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. నడి రోడ్డుపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు అర్పించిన తొలి అమరుడు శ్రీకాంతాచారి కుటుంబం ప్రభుత్వానికి గుర్తుకు రావడం లేదా అని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు 3 ఎకరాలు ఇస్తా అన్న భూమి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. సార్ కొంచెం దగ్గర సార్. వీటిలోనే ఉంటారు గారు కానీ మరి సన్మానించడం మాకు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే అమరవీరులను గుర్తించినందుకు మరి తెలంగాణ అవతర దినోత్సవాలు సంబరాలు చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సంతోషిస్తుంది. కానీ
మా అమరవీరుల కుటుంబాలైతే సంతోషించట్లేదు. ఎందుకంటే నిజమైన తెలంగాణ రావాలంటే అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగినప్పుడే తెలంగాణ నిజమైన నివాళులు అమరులకు అర్పించినట్టయితే. తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. మరి ఇంతవరకు అమరవీరులను ఎక్కడ కూడా గుర్తించినట్లేదు. సరే, కేసీఆర్ గారు 10 లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు పిల్లలకి, ఇది ఓకే. మరి 8 సంవత్సరాలు వచ్చినా మరి నడి రోడ్లో పెట్రోల్ పోసుకొని ప్రజల ముందు ప్రాణం ఇచ్చిన శ్రీకాంతాచారి కుటుంబం ఇది. ఎందుకంటే ఎక్కడో చనిపోయే ఏదో తెలంగాణ పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి కాదు. మాంసం ముద్దలు కరువు వస్తుంటే కూడా నేను చనిపోయిన పర్వాలేదు, కేసీఆర్ గారిని కాపాడండి అని ఆ రోజు శ్రీకాంతాచారి నినాదాలు చేసుకుంటూ చనిపోయారు. అలాంటి తల్లికి మరి గుర్తింపు ఇవ్వాలని నేను సీఎం గారిని కోరుకుంటున్నా, కేటీఆర్ గారిని కోరుకుంటున్నా. మరి అదేవిధంగా ఆ రోజు అమరవీరుల కుటుంబాలకి 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాంటారు. మరి సీఎం గారికి ఒకటే కోరుకుంటున్నాను, ఆయన మీ నువ్వు కూడా అమరవీరుల కుటుంబాలందరికీ కూడా ఒక తండ్రి లాంటి వాళ్ళు. మా పిల్లలకు కోల్పోయినాము, మా కొంతమంది భర్తలు కోల్పోయారు, పిల్లలు కోల్పోయారు. కాబట్టి ఇవాళ అన్నిటికీ కూడా ఆత్మగౌరవ కమిటీల భవనాలకి స్థలాలు ఇస్తున్నావు. కాబట్టి అమరవీరుల కుటుంబాలకు మొత్తం హైదరాబాద్లో ఎక్కడో మంచి ప్లేస్ చూసి ఇండ్లు కట్టించి అమరవీరుల కాలనీ అని పేరు పెట్టాలని సీఎం గారిని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దివాస్ పేరుతో మల్కాజిగిరి పోలీసులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐఎన్ నగర్ కమ్యూనిటీ హాల్లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ప్రజలతో పోలీసులు మమేకమై ప్రజల భద్రతతో పాటు ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో తాము ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, స్థానిక కార్పొరేటర్ సునీత రాము యాదవ్, డీసీపీ జానకి ధరావత్, ఏసీపీ నజీష్ రెడ్డి, మల్కాజిగిరి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవిబాబు, ఎస్ఐలు పాల్గొన్నారు. $10 లక్షలు నీ కొడుకుకి ఇస్తాము, ఇల్లు ఇస్తాం నీకు. ఇంకేది మాట్లాడకి जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, जय तेलंगाना. ఈరోజు మనకు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సురక్షా దివస్ జరుపుకుంటున్నాము. సురక్షా దివస్లో భాగంగా ఈరోజు మనకు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనం ఈ కాలనీలో ప్రజలందరితో కలిసి వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, ప్లస్ మన పోలీసు పాత్ర ఎంత ఉంది అనేది, తెలంగాణ అభివృద్ధిలో మన పోలీసు యొక్క పాత్ర చాలా ఉంది. అభివృద్ధికి ఎంతగానో మన శాంతి భద్రతలు కాపాడడంలో పోలీస్ పాత్ర ఎంతగానో ఉంది. కాబట్టి ఆ ప్రోగ్రాం జరుపుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు మల్కాజిగిరి ఎమ్మెల్యే గారు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు మరియు లోకల్ కార్పొరేటరు, అధికారులు అందరం పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది దినోత్సవాల సందర్భంగా ఇక్కడ ఐఎన్ నగర్లో పోలీస్ శాఖ వారితో ప్రజలందరితో కలిసి మమేకమై ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా మన సీఎం కేసీఆర్ గారు ఈ జూన్ 2 నుంచి 22 వరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో రోజు అందరూ ప్రజలతో కలిసి, అదేవిధంగా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని అన్నదానం కూడా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం వెంకర్యాల గ్రామం ఎంపీటీసీ గండు వసంత బస్వయ్య కూతురి ఎంగేజ్మెంట్లో మాజీ ఎంపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ అడ్వైజర్ కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ విందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
రైలు ప్రమాదానికి కారణం ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మదనపల్లె పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మెహబూబ్ పీర్, జీవన్ కుమార్, మహమ్మద్ అలీ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే లైన్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారతదేశంలో జరుగుతుండే పరిణామాలు చూస్తే భారత ప్రజలు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారో, ఎంత ఇబ్బందులు గురి అవుతున్నారో ఇవన్నీ గమనిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది. దానికి చిన్న ఉదాహరణ నిన్న జరిగిన ఒడిశాలోని రైలు దుర్ఘటన. రైలు ప్రమాదం దాదాపు 2 ఎక్స్ప్రెస్ రైళ్ళు, ఒక గూడ్స్ రైలు ఒకదాని మీద ఒకటి ఎక్కి పూర్తిగా బోగీలన్నీ చెల్లాచెదురుగా పడి దరిదాపు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 300 మంది చనిపోవడము, 3000 మంది దాకా గాయాలవ్వడము చాలా విషాదకర పరిణామాలు ఉన్నాయి. ఇక్కడ క్రమంగా జరిగిన ఈ రైలు దుర్ఘటనకు పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదే. ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వ్యవస్థలన్నీ ప్రైవేట్ పరం చేయడం, ప్రైవేట్ పరం చేసిన వెంటనే ఆ ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ ఆదాయం మాత్రమే చూడడం, ప్రజల బాగోగులు, ప్రజల అవసరాలు, ప్రజానికానికి కావాల్సిన అభివృద్ధి అవసరాలన్నీ విస్మరించి వాళ్ళ ఆదాయం మాత్రమే చూసుకుంటారు. అదే ప్రభుత్వం గల సంస్థలన్నింటినీ చూసుకుంటే ప్రజల అవసరాలే ముఖ్యంగా ప్రజాభిప్రాయం కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి. ప్రైవేట్ పరం చేసినందువల్ల ప్రైవేట్ వ్యక్తులు దాన్ని అంతా పట్టించుకోవడం లేదు. బీజేపీ అనుసరిస్తున్న తీరు ఈ ప్రైవేట్ పరంపరలను నిలిపేసి ప్రభుత్వం ద్వారానే ప్రతి సంస్థను నిర్వహించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు గట్టిగా కోరుతా ఉన్నాను. ఈ పరిణామాలు చూస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. ఇలాంటి దారుణాలు ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటినీ దాని వెంటనే ఏదో ఒక చిన్న ఇష్యూని తీసుకొచ్చి మరుగులు పడే విధంగా అనుసరిస్తారే తప్ప దీన్ని పూర్తిగా మారుస్తాము, వ్యవస్థను బలోపేతం చేద్దామనే చిత్తశుద్ధి ఏమని మాత్రము బీజేపీ ప్రభుత్వానికి లేదు. కాబట్టి 2024లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశ అభివృద్ధికి, లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ పరిరక్షణకు పూర్తిగా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా నేను యావత్ భారతదేశాన్ని కోరుకుంటున్నాను. అదే మంచిది, అదే ఆరోగ్యకరమైనది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ట్రైన్ యాక్సిడెంట్కు సంబంధించి బాధిత కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు షాజహాన్ బాషా డిమాండ్ చేశారు. మదనపల్లె పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి ప్రజలను భాగస్వాములను చేస్తూ ఓ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు అందించాలని కోరారు. ఒక స్కూల్లో పెట్టేయడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే యాక్సిడెంట్ ఇస్ యాక్సిడెంట్ అని నేను రాజకీయంగా మాట్లాడడం లేదు. బట్ ఇంత పెద్ద దుర్ఘటనకు కేంద్ర ప్రభుత్వం తక్షణం యుద్ధ ప్రాతిపదికంగా పనిచేయాలా. మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైనా ఉంటే దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున
పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దానికి తగు వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం నా తరఫున నేను ఏదైనా చేస్తామని తెలియజేస్తున్నాము. వాస్తవాలు ఇంకా మా నోటీస్కి రాలేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు మానవతానికి మనము ఒక నిదర్శనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ దీనికి మానవతా దృక్పథంలో తీసుకొని ఎవరు బాధితులున్నా, ఒకవేళ వాళ్ళు ఇంజూర్ అయినా, వాళ్ళు చిన్న చిన్న దెబ్బలున్నా, పెద్ద ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నా వాళ్ళకు పూర్తిగా సహాయం అందించే అవసరం ఉంది. నేను మొత్తం యావత్తు భారతదేశ ప్రజలందరికీ నేను సవినయంగా కోరేది ఒకటే, ఇటువంటి దుర్ఘటన జరిగినప్పుడు మనమందరం కలిసి ఐక్యంగా వీళ్ళ కోసం, వీళ్ళ కుటుంబాల కోసం ఆదుకునే అవసరం ఉంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఒక వెల్ఫేర్ ఫండ్ కింద లేదా వాళ్ళకి ఏదైనా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే నేను మదనపల్లి కాన్స్టిట్యూషన్ నా నుంచి నా తరఫున ఉన్న వాళ్ళందరి నుంచి తప్పకుండా ఒక మంచి ఫండ్ కూడా అరేంజ్ చేసి ఆ కుటుంబాలకు ఆదుకునేట్టు చేస్తాను. చనిపోయిన వాళ్ళు ఈరోజు ఇప్పుడే నేను అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారని వాళ్ళకి అనుకున్నాను. ఆ బాడీస్ వచ్చి కొన్ని బాడీస్ ఎట్లా ఎవరు ఐడెంటిఫై చేయడానికి కూడా లేదు. హౌరా టు చెన్నై వెళ్ళే కోరమాండల్ ఎక్స్ప్రెస్ డీరైల్ అయింది. దానివల్ల దాదాపు ఒక 700 మంది చనిపోయినారు. ముఖ్యంగా మన రాష్ట్రపతి ప్రాతినిధ్యం వహించే ఒడిశా రాష్ట్రం నుంచి ఆమె ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉంది. చనిపోయిన వ్యక్తులకు మ్యాక్సిమం ఎంత వీలుంటే అంత డబ్బన్నా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆత్మశాంతి చేయాలని చెప్పి నిన్నటి రోజున భారతదేశం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హౌరా టు చెన్నై ఎక్స్ప్రెస్ అది అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ సందర్భంలో దాదాపు 300 మంది చనిపోవడం, దాదాపు 1000 వరకు మనుషులకు భారీగా దెబ్బలు తగలడం. వెంటనే ఇక ఈ సంఘటన జరగగానే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ అక్కడికి ఒరిస్సాకు దగ్గరగా ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డాక్టర్ల బృందాన్ని అక్కడికి పంపించి తెలుగుదేశం పార్టీ తరఫున వారందరినీ కూడా వైద్య సేవలు అందిస్తూ ఆదుకోవడం జరిగింది. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ముఖ్యమంత్రి హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మే 31న శ్రీకాకుళం జిల్లా ఇచ్చేపురంలో ప్రారంభమైన రాష్ట్ర జాతి కాకినాడ చేరుకోనుంది. ఈ సందర్భంగా సినిమా రోడ్లో గల నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమానికి సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ కాకినాడ నగరంలో మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకుని వచ్చామని అన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మికులకు సంఘాలు లేకుండా చేయాలని, కార్మికులు బానిసలుగా పడి ఉండాలని 4 లేబర్ కోర్టులు తెచ్చిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2 జాతాలు జరుగుతున్నాయి. ఒకటి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి, రెండోది సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి మే 31వ తారీఖున రాళ్లు పగిలే ఎండలో జీతం పెంచాలన్నా ఏది కావాలన్నా మనం పోరాటాలు చేస్తేనే మనం అది ఫలించుకోగలుగుతున్నాము. 1200 జీతం కాడించి మన పోరాటాల వల్లే ఈ రోజుకి 1500 జీతం కాడికి వచ్చాము, 15,000 జీతం కాడికి వచ్చాము. అలాగే ఏఆర్సీ కూడా 6,000 ఇస్తున్నారు, 21,000 జీతం వచ్చాము. అట్లా కొంతమందికి ఏఆర్సీ డబ్బులు కూడా ఇవ్వట్లేదు, మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి. మరి ఆయన మాట ఇచ్చి మడిని తిప్పన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు మరి మనకు మాట ఇచ్చి మడిని తిప్పినట్టుగా అది నెరవేర్చట్లేదు. దాని సందర్భంగా మనం జాతాన్ని పెట్టాము. మనకు పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మనకు రావాల్సినవి ఇవ్వాలని, అట్లాగే మనకు సబ్బులు నూనెలు ఏమి ఇస్తలేదు, పనిముట్లు ఇస్తలేదు. మన ఉద్యోగం అని చెప్పి కంప్యూటర్లో ఉద్యోగం చూపిస్తుంది. పథకాలు మొత్తం తీసేశారు, అమ్మఒడి అని రకరకాల పథకాలన్నీ మనకు వర్తించట్లేదు. ఆ పథకాలు కూడా మనకు వర్తించేలాగా డిమాండ్లో ఉంది. అట్లాగే మనం చేస్తున్న పనికి అనారోగ్య పాలవుతున్నారు, చనిపోతున్నారు. చనిపోయిన పోస్టులు మనకు ఇస్తలేదు ఎక్కడా కూడా. మరి అట్లాగే 60 సంవత్సరాలు వచ్చినాయి అని చెప్పి మనల్ని 60 సంవత్సరాలని తొలగిస్తున్నారు. ఆ బిడ్డలకి ఆ పోస్టులు ఇవ్వట్లేదు. సత్యమే మరి ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేసి వాళ్ళ బిడ్డలకు ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాము. జాతా బయలుదేరింది. ఈ జాతా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ పర్మనెంట్ చేయాలని, అలాగే వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,
స్క్రాప్ ఆటో డ్రైవర్లకు 18,000 రూపాయలు ఇవ్వాలని, వాళ్ళకి హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని, అలాగే ఇంజనీర్ సెక్షన్లో పనిచేస్తున్న కార్మికులతో పాటే వారికి కూడా 21,000 ఇవ్వాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం మేము 31 నుంచి 2 జాతాలుగా, ఒకటి ఇచ్చాపురం నుంచి, రెండోది అనంతపురం నుంచి బయలుదేరాం. కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని, వారికున్న ఇబ్బందులు, పనిముట్లు కానీ, చెప్పులు కానీ, కొబ్బరి నూనెలు కానీ వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జాతాకి వచ్చి ఇక్కడ ఉన్న కార్మికులందరికీ మా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోండి. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొండంగి మండలం ఏ కొత్తపల్లి వద్ద ఓ గ్రావెల్ లారీ గుడిలోకి దూసుకుని వెళ్లిపోయింది. అన్నవరం నుంచి ఒంటిమీడికి వైపు వెళుతున్నటువంటి లారీ తొలుత ఏ కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీకొట్టింది. ఆ తర్వాత పక్కనే ఉన్న గుడిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చుక్కల శేఖర్, క్లీనర్ నాగేంద్రతో పాటు గుడిలో నిద్రిస్తున్న సోము లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఒడిశా రైల్ ప్రమాదంలో 288 మంది మృతి చెందారు. 900 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తెలుగువారు కూడా ఉన్నారు. స్వల్ప గాయాలు కావడంతో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. పలువురు సురక్షితంగా ఉన్నారు. వీరందరినీ ఏపీకి పంపించారు. మొత్తం 45 మంది బాధిత ప్రయాణికులు ఒడిశా నుంచి ప్రత్యేక రైలులో విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు తరలించారు. నేను పలాస నుంచి ఒక ఎస్ఐ అండ్ ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక 2 కానిస్టేబుల్ లొకేషన్ దగ్గరికి పంపించామండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకి అంతా ప్రాపర్గా లైవ్ అనేది చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టేట్ నుంచి ఒక వెహికల్ వస్తుంది, అంటే ట్రైన్ వస్తుంది. ట్రైన్లో వచ్చే వాళ్ళకి భోజనాలు అండ్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఆర్పిఎఫ్ అండ్ రైల్వే స్టాఫ్ అందరమే రెడీ ఉన్నాం. ఒక హాఫ్ అన్ అవర్ 20 నిమిషాలతో వస్తుంది. వాళ్ళకి అందరమే సహకారం చేయాలని కోరుకుంటాను. దాటిందండి ఆల్రెడీ 20 నిమిషాలు 100% వచ్చేస్తుంది. మీకు పూర్తి వివరాలు వచ్చిన తర్వాత తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. ప్రయాణికులు ఏదైతే ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ప్రయాణికులు ఉండిపోయారో వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైన్ నెంబర్ 13671 ట్రైన్ వస్తుంది. 17 కోచ్లతోటి విశాఖపట్నం వస్తుంది. వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్, భోజనాలు, ఫస్ట్ ఎయిడ్, మంచినీళ్ళు, సెక్యూరిటీ, వాళ్ళకి మంచిగా వాళ్ళని ఓదార్చటము, వాళ్ళకి మేము ఉన్నామంటూ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని సురక్షితంగా పంపించడానికి ట్రైన్ ఇప్పుడు ప్లాట్ఫామ్ 1లోకి తీస్తున్నాము. ప్రజలంతా మన సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉన్నాము. ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి గత అర్ధరాత్రి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన దగ్గర నుంచి అహోరాత్రులు పనిచేస్తూ మన ప్రయాణికులకి మేము అందుబాటులో ఉన్నాము, మేకున్నాము ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఆందోళన కలగకుండా పంపించే ఏర్పాట్లు ప్రస్తుతం చేస్తున్నాం. థ్యాంక్ యూ.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మహిళల T20 క్రికెట్ మ్యాచ్లు విజయనగరం నార్త్ జోన్ క్రికెట్ అకాడమీలో ఈ నెల 11 వరకు జరుగుతాయని ACA ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి SR గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మహిళల T20 పోటీలు జరగడం ఇది రెండోసారని తెలిపారు. గత ఏడాది మహిళల T20 మ్యాచ్లు నిర్వహించిన తొలి రాష్ట్రంగా ఆంధ్ర గుర్తింపు తెచ్చుకుందన్నారు. ప్రచారకర్త యాంకర్ రష్మి గౌతమ్ మాట్లాడుతూ మహిళలు క్రికెట్కు ఆంధ్ర క్రికెట్ సంఘం తోడ్పాటు అందిస్తోందని అన్నారు. క్రీడల్లో అమ్మాయిలను ప్రోత్సహించేందుకు తల్లులు ముందుకు రావాలని కోరారు. మీకే తెలుసు, రీసెంట్గా జరిగిన IPLలో మన ఆంధ్ర నుంచి పార్టిసిపేట్ చేశారు. శబనం అయితేనేమి, అంజలిని అయితేనేమి, వీళ్ళందరూ కూడా. ఇలా రాబోయే రోజుల్లో ఇంకొంచెం మంది మన దగ్గర నుంచి మన ఆడపిల్లలు ఆడాలి అక్కడ అని అంటే ఇలాంటివి చాలా అవసరం. ఇలాంటి లీగ్స్ జరుగుతున్నప్పుడే వాళ్ళకు ఒక కాంపిటేటివ్ అవేర్నెస్ అయితేనేమి, మ్యాచెస్ జరుగుతున్నప్పుడు, ఎందుకంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఇస్ ఇంపార్టెంట్, వాళ్ళకు నర్చర్ కావాలంటే అవన్నీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇస్తున్నదాన్ని వాళ్ళు అందిపించుకొని దాదాపు సుమారు 100 మంది వరకు ఈ రోజున పార్టిసిపేట్ చేయబోతారు మనకు మ్యాచెస్లో. యాక్చువల్గా రేపు 4th నుంచి స్టార్ట్ అవుతుంది. విజయనగరంలో ఉన్న మా యొక్క అకాడమీ ఏదైతే గ్రౌండ్స్ ఉన్నాయో అక్కడ స్టార్ట్ జరుగుతుంది. దీంట్లో ఒక 4 టీమ్స్, విజయనగరం రాయల్స్, రాయలసీమ క్వీన్స్, వైజాగ్ డాల్ఫిన్స్ అండ్ బెజవాడ బ్లేజర్స్, ఇలా ఒక 4 టీమ్స్. ఇవి లీగ్లో ఒక 12 మ్యాచెస్ ఉంటాయి. ఫైనల్ ఏదైతే పాయింట్ టేబుల్ మీద బేస్ అయ్యి ఉంటుంది. అలానే ఇంతకుముందు చెప్పిన విధంగా ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్ అయితేనేమి, అలానే టాస్ వేసిన తర్వాత ఫైనల్ 11 ఆడబోయేది, ఫైనల్ 11 ఇవ్వడం అయితేనేమి, ఏదైతే కొత్తగా IPL తీసుకొచ్చారో అదే ప్రాసెస్లో ఈ యొక్క మ్యాచెస్ కూడా జరగబోతాయి. దీన్ని DD స్పోర్ట్స్లో త్రూఅవుట్ నేషన్ టెలికాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలానే యూట్యూబ్ అండ్ ఫ్యాన్ కోడ్లో కూడా OTT ప్లాట్ఫామ్లో కూడా స్ట్రీమింగ్ జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్కి, అట్లాగే ఫార్మర్ ప్లేయర్స్కి, ద బ్యూటిఫుల్ లేడీస్ బిహైండ్, ద స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీస్ బిహైండ్, అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ వార్మ్ వెల్కమ్. నాకు క్రికెట్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉందా? లేదు. బేసిక్ ఉందా? బేసిక్ కన్నా కొంచెం తక్కువ ఉంది. అది నేను ముందు అగ్రీ చేసుకోవాలి. బట్ ఐఎమ్ ఎన్ ఇండియన్ అండ్ ఐఎమ్ అ పేట్రియట్ అండ్ అట్ ద సేమ్ టైం నాకు దేశభక్తి ఉంది. సో నా కంట్రీ కోసం ఇలాంటి అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఇంతమంది టాలెంటెడ్ అమ్మాయిల్ని మా కంట్రీని రిప్రజెంట్ చేయడానికి తయారు చేస్తున్నారంటే దానిలో నేను చిన్నగా కూడా హెల్ప్ చేయగలితే, మన ఇంటీరియర్స్లో ఉన్న అమ్మాయిల్ని బయటికి లాగగలితే, నా ప్లాట్ఫామ్ ద్వారా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయగలితే నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిన్న నా తరఫున జరుగుతున్న ఈ చిన్న హెల్ప్ కూడా ఈజ్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ. ఎందుకంటే మనం చాలా వరకు చాలా కొలాబరేషన్స్ కానీ చాలా వరకు కమర్షియల్ పరంగా చేస్తాము. బట్ ఇలాంటి సందర్భంలో నన్ను ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఫస్ట్ నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ నిన్నే చాలామంది ప్లేయర్స్తో కలవడం అయ్యింది. అండ్ కలవగానే వెంటనే అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం మనం ఒక బ్లాగ్ పరంగా ఒక 20-30 మినిట్స్ వీడియో పరంగా షూట్ చేశామండి. అండ్ ఖచ్చితంగా ఆ వీడియో పేరెంట్స్ అందరూ, ఎస్పెషలీ ఇంటీరియర్స్లో ఉన్నవాళ్ళు, ఎందుకంటే యూట్యూబ్ అనేది అందరికీ యాక్సెస్ ఉంది కాబట్టి దాని గురించి మనం అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ మిగతా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. కానీ యూట్యూబ్ అనేది ఇంటీరియర్స్లో కానీ ఎక్కడైనా కానీ ఫ్రీగా అది అవైలబుల్ ఉంది. అది జస్ట్ మీకు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీరు వీడియోస్ చూడొచ్చు. ఖచ్చితంగా ఇంటీరియర్స్లో ఉన్న పేరెంట్స్ ఆ వీడియో చూస్తే మీ మైండ్లో ఉన్న మిత్స్ కానీ, మీ మైండ్లో ఉన్న ఇన్హిబిషన్స్ కానీ, ఆ మైండ్ బ్లాక్స్ కానీ ఖచ్చితంగా మీరు పక్కన పెట్టేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ పార్టీని విలీనం చేస్తామని సంచలన ప్రకటన.
సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం ఎక్కడుందని ప్రశ్న. మల్కాజిగిరిలో ఘనంగా సురక్షా దివాస్. ఐఎన్ నగర్ కమ్యూనిటీ హాల్లో పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ శుభ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. తాజా రాజకీయ పరిణామాలపై స్థానిక కాంగ్రెస్ నాయకులతో చర్చ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.